గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పబ్లిక్ కోసం పనిచేయాలి, కానీ అందరు అట్లనే ఉండరు. సర్కార్ కోసమే పనిచేస్తుంటారు కొందరు. పవర్లు ఉన్నోళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు, చేయమన్న పని చేస్తారు. రూల్స్ గీల్స్ జాంతానాయి, మీదికెళ్ళి ఆర్డర్ వచ్చుడు ఏమటే అమలు చేసుడు నడుస్తుంది. కానీ ఎల్లకాలం వాళ్ళే కుర్చీలు ఉండరు కదా. ఒక్క పారి అధికారం పోయిందంటే ఆర్డర్ వేసిన వాళ్ళు అల్కగా తప్పించుకుంటారు. కానీ అటు వెనక బుక్ అయ్యేది ఆఫీసర్లే, గీసారు లెక్క. పనివంతుడంటే ప్రణీత్ రావు సారేనబ్బా. అప్పట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో డిఎస్పీ. అన్నలు టెర్రరిస్టులతోటి మాట్లాడతారనే అనుమానం ఉన్న ఫోన్లు రికార్డు చేయించే పవర్ ఉంటది సార్కు. కానీ ఏం చేసిందంటే సర్కార్ ను ప్రశ్నించేటోళ్ళు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల లీడర్ల ఫోన్లు రికార్డు చేయించిండు 30 మందిని పెట్టుకొని. ఎవరితోటి ఎవరేం మాట్లాడేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పెద్దలకు రిపోర్టు పంపిండు. గంత సేవ చేస్తున్నందుకు సార్ నారాజు కాకుండా మంచిగానే చూసుకున్నారు. అయితే అసెంబ్లీ రిజల్ట్ వచ్చినాడు కార్ సర్కార్ ఖతమైందని తెలియంగానే ఇంటెలిజెన్స్ ఆఫీస్ కురుకొచ్చి కరెంటు బంద్ చేపించి సీక్రెట్ కెమెరాలు ఆపించి లాకర్ రూమ్ లకు పోయి ఫోన్లు, రికార్డు చేసిన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పట్ట వలగొట్టి 100 కాగితాలుగా అలవెట్టిండట. అవన్నీ బయటకు వస్తే నా భాగోతం కూడా బయట పడుతుందని భయపడ్డట్టున్నాడు. అయ్యగారి కథ ఎట్లనో ఉన్నదని డీజీపీ ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ చేసి ఎంక్వైరీ చేపిస్తే ప్రణీత్ గారి పంతనానికి పెద్ద ఆఫీసర్లే పరిచయం అయి సస్పెండ్ చేసిండ్రు. ఒక్కడేం కాదు, వెనకాలో పెద్ద ఆఫీసర్ ఉన్నాడట. సర్కార్ పెద్దల బిర్రుతోటి వాళ్ళు చెప్పినట్టు చేసిండ్రు అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ ల మీద ఫస్ట్ సంధిలో మా ఫోన్లు రికార్డు చేస్తున్నారని ఎన్నో మాటల ప్రతిపక్షాల లీడర్లే కాదు, ఆఖరికి గవర్నర్ మేడం కూడా అన్నది. గవర్నమెంట్ మారంగానే రికార్డులు గలబెట్టిరంటే పక్కా రికార్డు చేసినట్టే. గసంటి కథలు ఎన్ని పడితే ఏమున్నది, పబ్లిక్ చేయవలసిన పనులు చేయనందుకు వాళ్ళకి పవర్ పోయింది, ఈసారి సస్పెండ్ అయ్యిండు.